సెమీఫైనల్ మ్యాచ్లు వర్షం కారణంగా పూర్తిగా ఆగిపోతే ఫైనల్స్ కు ఏ టీమ్స్ వెళ్తాయి? ఒకవేళ ఫైనల్ మ్యాచ్ లో కూడా వర్షం పడితే కప్పు ఎవరికిస్తారు? ఇప్పుడు చాలా మందికి ఉన్న కొన్ని డౌట్లు. అయితే ఈ డౌట్లు రావడానికి కారణం కూడా ఐసీసీ అనే చెప్పాలి. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ని యుఎస్ఏలో వెస్టిండీస్ లో పెట్టడం, అదే టైంకి అక్కడ వర్షాలు రావడం బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ వర్షాల కారణంగా కొన్ని పెద్ద టీమ్స్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాయి. కొన్ని మ్యాచ్లు రద్దు కూడా అయ్యాయి. ఆ ప్రభావం కూడా పాయింట్స్ టేబుల్లో కనిపించింది. ఇప్పుడు కూడా సెమీఫైనల్ 2 మ్యాచ్లకి కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది. కేవలం సెమీఫైనల్స్ కు మాత్రమే కాదండి, ఫైనల్స్ కి కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది. అయితే వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతుందా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్లు స్టార్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే వర్షం గురించి ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు కాబట్టి. ఫస్ట్ సెమీఫైనల్ కి అయితే రిజర్వ్డ్ అని పెట్టారు. సో వర్షం పడినా ఏదో విధంగా రిజర్వ్డ్ వల్ల లేకుంటే ఏదో ఒకటి చేసి రిజల్ట్ తెప్పించే అవకాశం ఉంది. సెకండ్ సెమీఫైనల్ కు రిజర్వ్డే లేదు, అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కు. ఎందుకు ఇలా చేశారో ఈ పాటికి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. సెకండ్ సెమీఫైనల్ కు మరియు అలాగే ఫైనల్ కు గ్యాప్ తక్కువగా ఉండడం వల్లే. అయితే మామూలు కన్నా కూడా ఈ సెమీఫైనల్స్ మ్యాచ్ కు, ముఖ్యంగా సెకండ్ సెమీఫైనల్ కు కొన్ని గంటలు అనేది ఎక్కువగా చూస్తారనమాట. వర్షం పడినా సరే, అంటే మ్యాచ్ ని అయిపోగొట్టడానికి. అప్పుడు కూడా వర్షం పడింది అనుకోండి, ఇక మ్యాచ్ ఆపేస్తారు. అయితే సెమీఫైనల్ 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయితే ఆఫ్ఘనిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ కు వెళ్తుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లో ఇండియా ఫైనల్స్ కు వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకు రన్ రేట్ ఎక్కువగా ఉంది వాళ్ళ అపోనెంట్స్ కన్నా. ఇది జరుగుతుంది. ఒకవేళ ఫైనల్స్ లో కూడా వర్షం పడింది అనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్డే ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ మనం బియాండ్ ద లిమిట్స్ ఆలోచిస్తున్నాం. పూర్తిగా వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే అప్పుడు రన్ రేట్ ప్రకారం, పాయింట్స్ ప్రకారం విన్నర్స్ ని సెలెక్ట్ చేయరు. జాయింట్ విన్నర్స్ గా ఇద్దరిని అనౌన్స్ చేస్తారు. సో ఈ విధంగా ప్రాసెస్ ఉండబోతుంది T20 వరల్డ్ కప్ 2024 లో.